గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో ప్రవేశించిన నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభించిన యువగలం పాదయాత్ర 138వ రోజు సోమవారం సాయంత్రం చిట్టమూరు మండల పరిధిలోని గుణపాటిపాలెం గ్రామం ద్వారా గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబుకు స్వాగతం తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో కేరళ వాయిద్యాలతో బాణసంచా కాలుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్ సాయంతో చామంతి పూలతో చేసిన భారీ గజమాల ద్వారా నాయకుల అభిమానులు లోకేష్ బాబు పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మహిళా నాయకులు రంగురంగుల బెలూన్లను గాలిలో వదిలి స్వాగతం పలికారు. నారా లోకేష్ బాబు గూడూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ప్రారంభించిన కొద్ది సమయంలోనే 1800 కిలోమీటర్ల మైలురాయిని ఆయన పూర్తి చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆ సమయంలో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ లోకేష్ బాబుకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుణపాటిపాలెం గ్రామానికి చేరుకొని జన సమూహంతో లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా యువ నాయకుడు రాబోయే తరాలకి దిక్చూసి శ్రీ నారా లోకేష్ గారు గూడూరు నియోజకవర్గంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు ఆయన స్వాగతం పలికేందుకు గూడూరు నుంచి వేలాది మందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత, మహిళ, రైతులందరూ కూడా ఈరోజు తరలి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు యువతలో ఉత్సాహం, అలాగే మహిళల్లో ఉత్సాహం, ప్రతి ఒక్కరిలో కూడా ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, మేము అనుకున్న పని జరగాలి అని చెప్పి అందరూ కూడా ఈరోజు ఒకే మాట మీద ఉన్నారు. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు చూశారు, ఈ కోలాహలం చూశారు. ఒక పండుగ, ఒక దేవుడు వచ్చినట్టు, ఒక ఊరేగింపు, ఒక తెప్పోత్సవం లాగా ఉంది. ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా సొంతంగా వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళే చిమ్ముకొని వాళ్ళ ముగ్గులు వేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఎందువల్లంటే గతంలో ఎవరు కూడా ఇటువంటి ప్రజాదరణ పొందిన నాయకుడు నందమూరి అట్లా ఎన్టీ రామారావు తర్వాత ఈరోజు మా నారా లోకేష్ బాబు గారికి వచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. అలాంటి నాయకుడు మా గూడూరులో రావడం, గూడూరులో 1800 కిలోమీటర్ల యొక్క శిలాఫలకం కూడా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా యువతతో కూడా లోకేష్ బాబు గారికి బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఈ గూడూరు నియోజకవర్గంలో జరిగే 5 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి లోకేష్ బాబు గారిని సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని 4 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యంగా మన సమస్యలు మనందరి మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ మనం వారికి తెలియజేసి రాబో గవర్నమెంట్లో ఇవన్నీ సాధించుకోవాలని ముఖ్యంగా మన నాయకుడికి స్వాగత సత్కారాలతో ఆయన మనందరం ఆయన గ్రామానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి ఇబ్బందులు అయితే అవన్నీ దృష్టిలో ఉంచుకొని మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈయన ఈ సంవత్సరం జనవరి 27 నుంచి యువగలం అనే పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర ఈరోజు 138వ రోజు గూడూరు నియోజకవర్గంలోకి అడుగుడుపోతున్న సందర్భంగా మా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఆయనకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నా మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువగలం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో అంతకంతకు రెట్టింపు ఉత్సాహంతో యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు అందరూ కూడా ఆయనకి మద్దతు ఇస్తూ నారా లోకేష్ గారికి అడుగడుగున జన నీరాజనాల మధ్య ఆయన పాదయాత్ర సాగుతూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా
భయపడడం మొదలైంది. ఈ యువగలం పాదయాత్ర మొదలైనప్పుడు ఏముందిలే లోకేష్ బాబు ఏం చేస్తాడులే అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భయపడి వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకి నాలుక మృతపడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి మన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర 1800 కిలోమీటర్లు దాటుకొని మన కాన్స్టిట్యూన్సీలో ఇంటికి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మహిళలందరూ కూడా ఆయనకి ఎంతో గొప్పగా నీరాజనం పెట్టడం అందరూ జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళలు కూడా రేపు రాబోయే 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకునే విధానంగా అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు మా నియోజకవర్గంలో మా గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుమార్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా ఈ రోజు అందరూ కూడా భారీ ఎత్తున మహిళలు ఇక్కడికి వచ్చి మన యువ నాయకులకి లోకేష్ బాబు గారికి నీరాజనం పట్టడం చూస్తాం. ఈ రోజు ఇక్కడ మా నియోజకవర్గంలో ఆయన రాకతో ప్రకృతి కూడా మురిసిపోయి శ్రీజనులు కురిసే పరిస్థితి. మేము ఒకటే చెప్తాను, ఈ వైసీపీ ప్రభుత్వానికి మీరు ఇంకా మీకు చుక్కలు లెక్క పెట్టే పరిస్థితి ఏర్పడింది. మన ఈయన చెప్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఏందో ఆయన మీరు గుర్తు పెట్టుకోండి, మీ యువ నాయకులు అలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు లోకేష్ బాబు వస్తుంటే ప్రకృతి కూడా ఇష్టపడి ఈ రోజు గిరిజనులు కురిసే పరిస్థితి. అయ్యా అనిల్ కుమార్ యాదవ్ మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నేను కూడా యాదవ్లే కాబట్టి విమర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఏదో మాట్లాడుతా ఉన్నారు యువగల పాదయాత్ర గురించి, ఒక్కసారి ఇక్కడ వచ్చి మా నియోజకవర్గం వచ్చి చూడండి. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా పరిధిలో గూడూరు నియోజకవర్గంలో ఈరోజు 138వ రోజు పాదయాత్ర మన నారా లోకేష్ గారు అడుగు పెడుతున్న సందర్భంగా ఇక్కడ మహిళలు, నేతలు, అదేవిధంగా గ్రామ ప్రజలు ఎంతో పండుగ వాతావరణంలో స్వాగతం పలకడానికి అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతున్నారు. వైసీపీ పిచ్చిన కొడుకులు పిచ్చివాగుడు వాగుతున్నారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ అనే యదవ అడ్డమైన కూతలు కూస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు మనం కొడాలి నాని, అదేవిధంగా అరగంట ఆంబోతు, అదేవిధంగా వల్లభేని వంశీ లాంటి తాగుబోతు కుక్కలే చూస్తే ఈరోజు రోజా అంతమించింది. అట్లాంటి వాళ్ళు నోటు వచ్చిన కూతలు పోతారు. ఇప్పుడు కొత్తగా నిన్న అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటు వచ్చిన కారు కూతలు మా నారా లోకేష్ గారిని కూయడం జరిగింది. తస్మాత్ జాగ్రత్త యాదవ్ గారు. మేము మా పార్టీ మా నాయకులు మాకు పద్ధతులు నేర్పించారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. లేకపోతే మీకన్నా ఘోరంగా మాట్లాడే సంస్కృతి మాకు కూడా ఉంది. మీరు నోరు తీసి గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర 138వ రోజు ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ మహిళలు, యువతలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెంపుడు మండలానికి రావడం జరిగింది. గూడూరు నియోజకవర్గ మా ఇన్ఛార్జి వర్యులు డాక్టర్ బాబు సునీల్ కుమార్ గారి అధ్యక్షతన ఈ రోజు ఈ పాదయాత్రని అఖండ విజయం చేకూర్చడానికి మహిళలందరం కూడా మేము రావడం జరిగింది. రోజు మన లోకేష్ బాబు మన నియోజకవర్గమైన అడుగు పెట్టడం జరిగింది. మరియు దేవుడు కూడా వర్షించి ఈ రోజు వర్షిస్తున్నాడు. అది అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈరోజు స్వచ్ఛందంగా యువ యాత్రలో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నాము. అంటే మన రాష్ట్ర సునీల్ అని కూడా మొదటి అడుగు ఇదేను. పార్లమెంట్ సమావేశంలో మొదటి అడుగు పెట్టాలి. సైకో పోవాలే, సైకిల్ రావాలి, సైకో పోవాలే, సైకిల్ రావాలి, సైకో పోవాలే, సైకిల్ రావాలి, సైకో
పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం. యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం. యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్, జై లోకేష్, జై జై లోకేష్. జై లోకేష్. నీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు.
అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ అదిగో లోకేష్ కదిలే యువగళం యువగళం జన ప్రగతి కోసం అదిగో జనస్వరం జనస్వరం మొదలయ్యే యుద్ధం పిలిచే యువతరం యువతరం తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం రమ తేజమా చంద్రనగరి సౌర్యమా నీరాక చూసి రాష్ట్రమే ఉప్పొంగి అద్భుతం రావయా మానిసి జీవితాలకు వెలుగు తెచ్చినవయా ఆ తారక రామ
సంహారపు ఖడ్గం లేదింక అపజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం 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 ప్రతిపాదం. సామాన్య ప్రజల బ్రతుకులో చీకట్లు తరిమివేయగా జన్మిస్తివా భువనేశ్వరమ్మకు జయమయ్య లోకేశుడా. లక్షలాది యువత గుండెలో కష్టాలు తుడిచివేయగా కదలి వస్తివా కార్యశూరుడా వర్ధిల్లిక లోకేశుడా. తెలుగు గడ్డ జన ప్రపంచనం సునామయింది చంద్రన్నే కావాలని నవ్యాంధ్ర మహిళల రక్తం తెగమలుగుతుంది టీడీపీ రావాలని 5 కోట్ల ప్రజల గొంతుకమై కర్జించుతున్న గలమ చరితకెక్కె నీ ఘనత ఓ యోధుడా. స్వార్థ పరుల గుండెల్ని పడిగించుతున్న గలమ ఉండవయ్య మాతోనే యుగ పురుషుడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భవిష్యత్తుకు భరోసానిచ్చిందయ్యా యువగళపు యాత్ర. యువగళం కలి సంహారపు ఖడ్గం లేదింక అపజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం. లోకేష్ 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 లోకేష్. వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు
ఉప్పెన రేపే యువగళం బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన. రాష్ట్రానికి చిప్పాయన వాళ్ళాస్తి మాత్రం బాగా కలిసే. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూడి కోసం రాష్ట్రమా వాడో జనమో తేల్చమా. తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. వస్తుందదిగో యువగణం యువగణం. తెస్తుందదిగో నవశకం నవశకం. ఓ ఓ తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ. మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రావైగా స్వాగతమంటూ. బతుకంతా గతుకుల మయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా. పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. జై తెలుగుదేశం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణు
అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం యువగళం యువగళం కదిలింది అది గదిగో జనస్వరం యువగళం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ జై లోకేష్ జై జై లోకేష్ అదిగో లోకేష్ కదిలే యువగళ యువగళ జన ప్రగతి కోసం అదిగో జనస్వర జనస్వర మొదలయ్యే యుద్ధం పిలిచే యువతర యువతర తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం రమ తేజమా చంద్రన్న గారి సౌర్యమా నిరాక చూసి రాష్ట్రమే ఉప్పొంగి నాయక విదుడి గుండె ధైర్యమై నవ్యాంధ్ర గడ్డ సౌఖ్యమై నడిపించు మమ్మ సైనిక
జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం దళపతి జ్వలించే అధిపతి లేదయ్యా నీకు ఇక సాటి జనాల దుస్థితి మారేటి పరిస్థితి కనిపించే నీ యాత్రతోటి దళపతి జ్వలించే అధిపతి లేదయ్యా నీకు ఇక సాటి జనాల దుస్థితి మారేటి పరిస్థితి కనిపించే నీ యాత్రతోటి రామ్ ప్రజా యుద్ధమా రణక్షేత్రపు సమరమా రగులుతుంది యువతరం తమ భవితవ్యం కోసం రా జనజేయమా స్త్రీ ప్రగతి యానమా కదులుతుంది ప్రతిపాదం టీడీపీ విజయం 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 స్వతంత్ర భారతావని శభాషనే తీరుగా ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవకా తెలుగువాడి ఆత్మగౌరవం సయ్యంటూ ఉంది నీతో పయనించడానికి విజయమో వీర స్వర్గమో సిద్ధం మందిని యుద్ధం ప్రజల కొరకని సమర శంఖం పూరించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా విజయ ఢంకా మోగించు నారా లోకేషు ఇంకా వైసీపీ మోసాలు తెలిసాయిగా ఎన్టీఆర్ ఆశయాల్ని చంద్రబాబు పోరాటాల్ని మళ్ళీ నీలో చూస్తున్నామయ్యా జై హో లోకేష్ కదిలే యువగలం కలి సంహారపు ఖండం లేదింక అజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం లోకేష్ చంద్రన్న తనయా స్వాగతం చిన్నయా నీ అకుంఠపు దీక్ష అద్భుతం రావయా మానిసి జీవితాలకు వెలుగు తెచ్చినవయా ఆ తారక రామయ్యలా ఇక వర్ధిల్లయ్యా కదిలే యువగలం కలి సంహారపు ఖండం లేదింక అజయం చంద్రన్నదే విజయం అదిగో జనహితం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం 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 యువగణం యువగణం చూపిద్దాం అన్ని జనబలం యువగణం యువగణం గర్జించరు లేని నవగణం యువగణం యువగణం చూపిద్దాం అన్ని జనబలం చీకటి మూకల తోపిడి దౌర్జన్యాలెన్నాళ్ళు పాలక సైతో చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అంతగా కదిలొచ్చను లోకేశు
విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలు స్థాపించే విధంగా విద్యార్థులకు ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న సంస్థ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల అని ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య పేర్కొన్నారు. మంగళవారం గూడూరు పట్టణ పరిధిలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో భారత్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ బాంబే వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 23 నిర్వహించారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 23లో దేశంలోని పలు కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ నేడు కళాశాలలో నిర్వహించిన సమ్మిట్లో దాదాపు 30 కంపెనీలు పాల్గొన్నాయి. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల నుంచి స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన భారత్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాంబే కేంద్రంగా దేశంలో 5 ప్రాంతాల్లో ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తి చేశారని 3 రకాల ఎలక్ట్రికల్ మోటార్ వెహికల్స్ విజయవంతంగా రూపొందించారని తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమలపై అవగాహన కల్పిస్తూ సొంతంగా వారు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందజేసేందుకు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు నిర్వహించిన ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 23 విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హెచ్ఓడీలు ఏవో రామయ్య, విద్యార్థులు, పలు పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఆదిశంకర విద్యా సంస్థల ప్రాంగణంలో భారత్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వారి యొక్క సౌజన్యంతో ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ 23 గూడూరు జోన్లో ఏపీఎస్పీడీసీఎల్ యొక్క సహకారంతో జరపడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ కోర్సెస్ కానీ త్రిబుల్ కోర్సులు ఉంటే చెప్పేది ఏంటంటే ఓన్లీ వాళ్ళకి టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ టీచ్ చేస్తారు. వాళ్ళు పాస్ అయ్యి డిగ్రీ తీసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఇంటిగ్రేషన్ ఇండస్ట్రీతో సంబంధాలు లేకుండా ఎడ్యుకేషన్ జరిగిపోతుంది. అటు కాకుండా ఆదిశంకర ప్రథమంగా ప్రత్యేకంగా ఈ సమ్మిట్ని ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఆల్మోస్ట్ 30 ఇండస్ట్రీస్ పైన పార్టిసిపేట్ చేశారు. భారత్ ఆల్టర్నేటివ్ కంపెనీ బాంబే బేస్డ్ కంపెనీ, దట్ ఇస్ స్టార్టప్ కంపెనీ ఫ్రమ్ ఆదిశంకర అండ్ ఇట్స్ incubated here, and now the company become big in installing more than 5 projects of solar power installation in Gujarat, 3 projects, 2 projects in UP they have done. చాలా ప్రమాణంగా క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. బాబావారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణ, పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గురు పౌర్ణమి వేడుకలు గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీప కాంతులతో మందిరాన్ని అందంగా అలంకరించారు. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అఖండ నామ సప్తాహం జూలై 3వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. బాబావారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.